ఈ నిరీక్షణ యొక్క రెండో పాయింట్ ఏంటంటే, ఎవరైతే నిరీక్షణ వారి జీవితాంతం వరకు ఉంచుతారో దేవుని మీద, వారు ఎవరంట? దేవుని ఇల్లు అంట వారు. మనందరం ఎవరు? దేవుని నివాస స్థలం మన హృదయం. మన హృదయము దేవుని నివాస స్థలంగా మార్చబడాలి అంటే ఊరకనే అక్కడ తీసుకొచ్చి కొవ్వొత్తులు, కొబ్బరికాయలు, సాంబ్రాణి, మంచి సువాసన ద్రవ్యాలు వెలకట్టి, లేకపోతే మంచి ఒక ఏసీ, సెంట్రల్ ఏసీ పెడితే ఆయనకి ఒక మందిరము లేకపోతే ఒక ఇల్లు కాదంటే. మనలో ఒకవేళ నిరీక్షణ ఉంటే ఆయన ఇల్లు మనమేనంట. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి నిరీక్షణ ఇంపార్టెన్స్ గురించి నేను చెప్తున్నా. నిరీక్షణ లేకపోతే విశ్వాసం వ్యర్థమైపోతుంది. నిరీక్షణ లేకపోతే ఆయన ఇల్లుగా మనం ఉండలేం. నిరీక్షణ లేకపోతే విశ్వాసములో నుంచి పడిపోతాం. లేదా ఈ లోకంలో చూసిన మనుషుల వలె ప్రతి 43 సెకండ్లకు ఒకరు చనిపోయినట్లు నిరాశకు గురైపోయి చచ్చిపోవడానికి కూడా వెనక్కి తీయం.